సో చాలా పీపుల్ లో ఫుడ్ తిన్న తర్వాత హార్ట్ దగ్గర బర్నింగ్ సెన్సేషన్ రావడం, హార్ట్ దగ్గర ప్రెషర్డ్ గా అనిపించడం అండ్ స్టమక్ లో ఉన్న గ్యాసెస్ అనేవి పైకి హార్ట్ కి తంతున్నట్టు అనిపించడం జరుగుతుంది. దానినే యాసిడ్ రిఫ్లెక్స్ అంటారు. ఇది ఎందుకు జరుగుతుంది? లెట్స్ సీ. మనం ఫుడ్ తిన్న వెంటనే ఈసోఫైగస్, ఈ అన్నవాహిక ద్వారా మన డైజెస్ట్ సిస్టమ్ లోకి ఫుడ్ అనేది ఎంటర్ అవుతుంది. ఇక్కడ ఒక స్ప్రింటర్ ఉంటుంది. ఫుడ్ స్టమక్ లోకి వెళ్ళగానే ఈ స్ప్రింటర్ అనేది క్లోజ్ అయిపోవాలి. మనం ఎప్పుడైతే మీల్స్ ని స్కిప్ చేస్తామో అండ్ లాంగ్ అవర్స్ ఏం ఫుడ్ తినకుండా ఫాస్టింగ్ ఉంటామో, ఆర్ కొంతమంది ఓవర్ గా ఫుడ్ తింటున్నా, ఎక్స్ట్రా అబ్డామినల్ ఫ్యాట్ ఉన్నా అండ్ తిన్న వెంటనే పడుకుంటున్నా, ఆర్ లేట్ నైట్ ఎక్కువ ఫుడ్ కన్జ్యూమ్ చేస్తున్నా స్టమక్ లో గ్యాసెస్ రిలీజ్ అవుతాయి. ఈ గ్యాసెస్ అనేవి ఈ స్ప్రింటర్ ద్వారా పైకి బ్యాక్ ఫ్లో అవుతాయి. దీనినే గ్యాస్ట్రిక్ రిఫ్లెక్స్ అంటాం. ఇది ఫ్రీక్వెంట్ గా జరుగుతున్నప్పుడు ఏం తిన్నా కూడా స్టమక్ లో ఉన్న గ్యాస్ అనేది పైకి ఈసోఫేగస్ ద్వారా బ్యాక్ ఫ్లో అవుతుంది. దీనివల్ల హార్ట్ అంతా బర్నింగ్ గా అనిపించడం, చెస్ట్ అంతా పెయిన్ రావడం అండ్ గొంతంతా మంటగా సోర్ టేస్ట్ రావడం జరుగుతుంది. దీనినే GERD అంటాం, గ్యాస్ట్రో ఈసోఫేగల్ రిఫ్లెక్స్ డిసీజ్.